అచ్చే పాయ పాయ అన్నట్టే అవుతున్నదుల్లా తెలంగాణలో కొంతమంది లీడర్లకు మంత్రి పదవి ఇయాలనో రేపో ఖరారు అవుతున్నది అన్నట్టు హడావున్నాడు చూడు. మళ్ళీ ఏం సప్పుడు లేకుండా చల్లబడు. ఓ ఏడాది బట్టి గిట్లనే ఉన్నది కథ. కానీ ఈ లీడర్ సాబ్ మాత్రం ఈ పారి మా జిల్లాకు మంత్రి పదవి ఖచ్చితంగా రావాల్సిందే, అవసరమైతే నేను నా ఎమ్మెల్యే పదవికి సుతం రాజీనామా చేస్తా అని అంటున్నాడు. ఇంతకు ఎవలా ఎమ్మెల్యే ఏందా కథ చూద్దాం. 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. నేను రాజీనామా చేస్తానని ఎందుకన్నానంటే, ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు. ఇన్నరా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ ఏం చెప్పిండో? మొన్నట్ల ఢిల్లీకి పోయిన రంగన్న తెలంగాణలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇయ్యాలే, అటెన్క మిగిలిన పదవులను వేరే జిల్లాలకు ఇయ్యాలని చెప్పిండట. అన్ని కులాలకు మంత్రి పదవులు ఇయ్యాలే కాబట్టి ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు వేరే కులానికి సంబంధించిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తామనంటే అవసరమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని అంటున్నాడు. మరి ముచ్చట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటదో ఏం కథనో తెలియదు గాని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఉన్నారు. ఇక కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవులు ఖచ్చితంగా అత్తాయని అంటున్నారు. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి సుతం నాకు మంత్రి పదవి రాకుంటే నేనే రాజీనామా చేస్తా అని అంటున్నాడు. కాబట్టి చూడాలే మరి తెలంగాణలో కొత్తగా ఏ కులాలకు మంత్రి పదవులు ఇస్తారో, ఏ నాయకులు ఖుషి అవుతారో, ఏ నాయకులు నారాజు అవుతారో.